ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. మన దేశం ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. దేశ అభివృద్ధికి ఎంతో కీలకమైన తయారీ రంగంలో కూడా భారత్ గణనీయ పురోగతి సాధిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో 5వ అతిపెద్ద తయారీ కేంద్రంగా భారత్ అవతరించింది. తయారీ రంగంలో మరింత వేగంగా వృద్ధిని సాధించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఏ దేశం అభివృద్ధి సాధించాలన్నా తయారీ రంగం పాత్ర అత్యంత కీలకం. భారత్ ఒకప్పుడు ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడేది. కానీ కాలక్రమేణా భారత్ ఆలోచనలో మార్పు వచ్చింది. గత కొంతకాలంగా తయారీ రంగంపై భారత్ మరింత ఫోకస్ పెడుతోంది. దీంతో ఒకప్పటితో పోలిస్తే తయారీ రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాను తీసుకొచ్చి దేశీయంగా ఉత్పత్తులను పెంచడంపై ఫోకస్ పెట్టింది. తయారీ రంగంపై ఫోకస్ పెట్టడం ద్వారా స్వదేశీ వస్తువుల ఉత్పత్తులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడుతున్నాయి. అందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం దేశంలో తయారీ రంగం క్రమంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచంలో భారత్ 5వ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా అవతరించింది. 2023లోనే $560 బిలియన్ల పరిమాణంతో దక్షిణ కొరియాను అధిగమించి చైనా, అమెరికా, జర్మనీ, జపాన్ల తర్వాత స్థానాన్ని ఆక్రమించింది భారత్. అయితే సమీప భవిష్యత్తులో మరింత మెరుగైన స్థానాన్ని చేరుకునేందుకు భారత్ దేశీయ ఉత్పత్తులను మరింతగా పెంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్కు కొన్ని రంగాలు లాభసాటిగా, మరికొన్ని ప్రతికూలంగా ఉంటున్నాయి. ఔషధాలు, వాహనాలు, తృణధాన్యాలు, వస్త్రాలు, చేపలు, ఇనుప వస్తువులు, కాఫీ, తేయాకు, సుగంధ ద్రవ్యాల విషయంలో నికర ఆదాయం అనుకూలంగా ఉండగా, రత్నాలు, లోహాలు, విద్యుత్ యంత్రాలు, కంప్యూటర్లు, ప్లాస్టిక్ వస్తువులు, వైద్య పరికరాలు, ఎరువులు, రాగి, ఇనుము వంటి వాటి వల్ల రాబడి అంతంత మాత్రమే వస్తోంది. మొత్తంగా చూస్తే భారతదేశ అంతర్జాతీయ వాణిజ్య లోటు 2023లో $240 బిలియన్ కాగా గతేడాది అది $261 బిలియన్ ఎగబాకింది. లోటును అధిగమించి వాణిజ్య మిగులు సాధించే దిశగా భారత ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉంది. దేశీయ ఎగుమతుల్లో సుమారు 63% ఖనిజాలు, విద్యుత్ యంత్రాలు, కంప్యూటర్లు, రత్నాలు, లోహాలు, వాహనాలు, ఔషధాలు, తృణధాన్యాలు, సేంద్రియ రసాయనాలు, ఇనుప వస్తువులు వంటివే ఆక్రమిస్తున్నాయి. రాబోయే 5 ఏళ్లలో వీటి ఎగుమతులను 75% పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఐటీ, డిజిటల్ ఎకానమీ, ఆటోమొబైల్, మౌలిక వసతులు, స్థిరాస్తి, పునరుత్పాదక ఇంధనాలు, రిటైల్, ఈ కామర్స్, ఆరోగ్య ఔషధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. రాబోయే రోజుల్లో ఏఐ, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, పర్యాటకం, అగ్రిటెక్, ఆహార శుద్ధి రంగాల్లోనూ ఎఫ్డిఐ బాగా పెరగొచ్చు. ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకోవటానికి సరళీకృత విధి విధానాలు, మౌలిక వసతులు, నిపుణ మానవ వనరులు కీలకమని గుర్తించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దేశ జీడీపీలో తయారీ రంగం వాటాను 2025 నాటికే 25% పెంచుకోవాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్న వాస్తవ రూపంలో అది నెరవేరలేదు. ప్రస్తుతం తయారీ రంగం వాటా జీడీపీలో 17% కలిగి ఉండటంతో పాటు 2.73 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. గత ఏడాది 3వ త్రైమాసికంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సామర్థ్యం 76.8% చేరుకుందని ఆర్బీఐ సర్వే చెబుతోంది. వచ్చే ఏడాది కల్లా మన దేశంలో తయారీ రంగం $1 ట్రిలియన్ స్థాయిని చేరుకునే అవకాశం ఉందని అంచనా. దీన్ని సాకారం చేసుకోవటానికి పరిశోధన, అభివృద్ధి, వైజ్ఞానిక రంగాలను మరింత పటిష్టం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు దేశంలో రవాణా వ్యవస్థను మరింతగా విస్తరించాల్సి ఉంటుంది. ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల్లోని లోటుపాట్లను అధిగమించాల్సి ఉంది. జీడీపీలో 29% వాటా కలిగిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మొత్తం ఎగుమతుల్లో 40%కి, ఉపాధి కల్పనలో 60%కి ఆధారమవుతున్నాయి. ఆటోమొబైల్, ఔషధ రంగాల్లో ప్రస్తుతం ఇవి కీలకంగా ఉన్నాయి. విలువ జోడించిన వ్యవసాయ ఉత్పత్తుల విషయంలోనూ ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించగలవు. భారత్ మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేయటం ద్వారా తయారీ రంగంలో గణనీయ పురోగతి సాధించటం పెద్ద కష్టమేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో
భారత్ శరవేగంగా వృద్ధిని సాధిస్తోంది. తయారీ రంగంపై భారత్ మరింత ఫోకస్ పెడితే త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద తయారీ కేంద్రంగా అవతరించే అవకాశం లేకపోలేదు.